చిరంజీవిని చూడాలనుకున్న క్యాన్సర్ బాధితుడు బాలును చిరు కలుసుకోవడంతో వారి కుటుంబం ఫుల్ హ్యాపీగా ఉంది. వారితో మా కరెస్పాండెంట్ శివశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా అడేగామ గ్రామానికి చెందిన బాలు అనే 10 సంవత్సరాల బాలుడు లింపోఫోమియా అనే వ్యాధితో బాధపడుతూ నవంబర్ 21న నీలోఫర్ హాస్పిటల్లో చేరారు. ఇతని పరిస్థితి క్రిటికల్గా ఉన్నందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తన చివరి కోరికగా చిరంజీవిని చూడాలా అని వ్యక్తపరిచాడు. దాంతో చిరంజీవి స్పందించి పెద్ద హృదయంతో నాంపల్లిలోని ఎంఎన్జే హాస్పిటల్కి వచ్చి ఈ బాబును పలకరించారు. ఇతని బాగోగులు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ బాబు యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారి స్పందన ఎలా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, చిరంజీవి వచ్చి మిమ్మల్ని పలకరించాడు, బాబును కూడా తీక్షణ చాలాసేపు మాట్లాడినారు, ఎలా అనిపిస్తుంది? బాబు అందరి పిల్లల్లాగా గిఫ్టులు బహుమతులు కాకుండా నేను చిరంజీవి అంకుల్నే చూడాలి, నాకు చూపించండి అని పట్టుబట్టారు. కానీ 3 నెలల క్రితం తను ఇంకా జీవితంలో నడుస్తాడనేటటువంటి నమ్మకము మాకు లేకుండేను. కానీ ఈరోజు చిరంజీవి గారిని చూసిన తర్వాత నాకు ఇంకా నా కొడుకు కేవలం వ్యాధులైనా కాదు, జీవితంలో దేన్నైనా జయించగలడనేటటువంటి నమ్మకం మా లోపల కలిగిందండి. మాకు 2 వరాలు ఇచ్చి వెళ్ళాడు చిరంజీవి, మాకు తెలియని విషయాలు. ఒకటి, తను మా బాబును కలవడానికి ముందే మేడం గారి దగ్గరికి వెళ్ళారంట. సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి బాబుని నేను 1 నెలలో జీవితాంతము మళ్ళీ ఆ వ్యాధి అటాక్ కాకుండా చేసిన తర్వాత ఇక్కడ నుంచి పంపిస్తాను అని చెప్పారట. ఒకటి మీడియాకు చెప్పారు చిరంజీవి గారు. రెండవది, తను నటించబోయేటటువంటి 150వ సినిమాలో నా కొడుకుని తన పక్కన పెట్టుకుని నటిస్తానని మాట ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన ఆనందానికి హద్దులు లేవండి. ఇప్పుడు నా కొడుకు ఎటువంటి వ్యాధి లేదనేటటువంటి ఫీలింగ్లో మేము పడిపోయామండి. చాలా థ్యాంక్స్ అండి చిరంజీవి గారికి. అంత విశాలమైన హృదయం కలిగినటువంటి అన్నయ్య నిజంగా మెగాస్టార్ అనడంలో ఎటువంటి సందేహము లేదు. థ్యాంక్ యూ అన్నయ్య. మీకు ఎలా అనిపిస్తుందమ్మా, మీ బాబును ఇక్కడికి వచ్చి చూశారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. బాబు చిరంజీవి గారిని చూస్తానంటే చూస్తామో లేదో అనుకున్నాము. బాబు సంతోషం మా సంతోషం. బాబుకు చిరంజీవి గారు వచ్చి మరో పునర్జన్మిచ్చిన వారు అయిపోయారు. గిఫ్టులు చాలా తీసుకొచ్చారు. బాబు చాలా గిఫ్టుల కంటే చెయ్యి గట్టింది ఆంజనేయ దాంది కంకణంకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. ఎలా అనిపిస్తుంది బాలు? చిరంజీవి చూడాలనుకున్నా నీ కోరిక నెరవేరింది, చాలాసేపు నీతో మాట్లాడినాడు, చాలా గిఫ్ట్లు కూడా నీకోసం తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. కారు, ట్రక్, ఇంకా బొమ్మలు, క్రిస్మస్ ట్రీ బొమ్మలు, బిస్కెట్స్, మంకీ మాట్లాడే బొమ్మలు, ఏరోప్లేన్, చోటా. చిరంజీవి చూడగానే నచ్చిపోతాడు ఎవరికైనా, అందుకనే చిరంజీవి. 150వ సినిమా రిలీజ్ ఎప్పుడంటే నీకు యాక్ట్ చేయాలని ఉందా అని అడిగాడు. అవును అని అన్నాను. అంటే చెయ్యు మరి అని అంటే డ్యాన్స్ ఎప్పుడు చేద్దామని అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత నేను మా మీడియా వాళ్ళని పంపిస్తా, వాళ్ళు మా ఇంటికి తోలుకొని వస్తారు. అలాగే నేను రామ్ చరణ్ని పరిచయం చేస్తూ మా ఇంట్లో ఉన్న అందరినీ పరిచయం చేస్తా అని అన్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ కంకణం కట్టి నీకు ఏ బాధ వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఆంజనేయుని తలుచుకుంటే అన్నీ తగ్గిపోతాయి అని చెప్పి వెళ్ళారు. మొత్తం మీద ఈ బాలుని పలకరించడానికి చిరంజీవి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అందరినీ పలకరించాడు. బాబుకు ధైర్యం చెప్పాడు. తల్లిదండ్రులకు కూడా ఈ బాబు కావాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కూడా డాక్టర్లను అడిగి అన్నీ తెలుసుకున్నారు. ఈ బాబు బోలెడు గిఫ్ట్లతో పాటు తను 150 చిత్రంలో కూడా నటించే విధంగా అవకాశం కల్పిస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్.